పచ్చళ్ళైనా నిల్వ పచ్చళ్ళైనా ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పండి. అందులోనూ ఆంధ్రమాత గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఆంధ్రాలోనే ఉండరు అంటానండి నేనైతే మటుకు. మరి దీనిలోకి పండు మిర్చిని యాడ్ చేసి పచ్చడి చేస్తే ఎలా ఉంటుందంటారు? సూపర్గా ఉంటుందంటానండి నేనైతే మటుకు. మరి నేను ఈ విధంగా కలిపి పచ్చడి చేశాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. గోంగూరను వచ్చేసరికి మీడియం సైజులో ఉన్నటువంటి 6 గోంగూర కట్టలను అయితే తీసుకుని ఆకులను అయితే ఒలుచుకున్నానండి. ఒలుచుకున్న ఆకులు మనకి దాదాపుగా ఒక ½ కేజీ వరకు వచ్చాయండి. మరి వీటిని అయితే 1కి 4 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఫ్యాన్ గాలికైనా లేదా నీడ పట్టునైనా సరే కంప్లీట్గా తడి అనేది లేకోకుండా ఆరబెట్టేసేసుకోవాలి. అలానే పండుమిర్చిని కూడా తొడిమ అనేది తీయకోకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఆ తర్వాత మరొకసారి కాటన్ క్లాత్తో తుడుచుకుని కంప్లీట్గా తడి అనేది ఆరిపోయింది అనుకున్నాకనే తొడలు తీసేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 5-6 స్పూన్లు పెద్ద స్పూన్లతోటి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిందనుకున్నాక శుభ్రంగా ఆరిపోయినటువంటి గోంగూరని ఇందులోకి వేసి చక్కగా మగ్గబెట్టేసేసుకుని ఆకు అనేది దగ్గర పడిపోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టేసేసుకోవాలి. అది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు సాల్టు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండులో గింజలు కానీ పీచులు కానీ అవన్నీ లేకుండా చూసుకుని ఒక్కసారి మిక్సీ వేస్తే చింతపండు అనేది చక్కగా పొడి పొడిలాడుతూ సాల్ట్లో కలిసిపోయి ఉంటుందండి. దీనిలోకి కట్ చేసుకున్నటువంటి పండు మిర్చి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకుంటున్నాను. మరి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అనేవి ఆప్షనల్ అండి. వేస్తే మటుకు పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది. అన్నీ అని ఏమీ లేదండి, మీకు ఇష్టం వచ్చినన్ని వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత చక్కగా ఒకసారి మిక్సీ పట్టాలి. కాకపోతే మెత్తగా పట్టకుండా కొంచెం పండుమిరపకాయ ముక్క అనేది కొంచెం బరకగా ఉండేటట్లుగా చూసుకుని మిక్సీ పడితే పచ్చడి బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి కంప్లీట్గా చల్లారిపోయినటువంటి గోంగూర ఆకులను అయితే ఇందులోకి వేసేసేసుకుని మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ కొంచెం తిరగకపోతే మధ్య మధ్యలో కలిగి పెడుతూ స్పూన్తో కానీ గరిటతో కానీ కలిగి పెడుతూ వేసుకుంటే ఈజీగానే తిరిగిపోతుందండి. ఈ గోంగూర ఆకు అనేది కొంచెం మెదిపి ఆ పండుమిర్చి మిశ్రమంలో కలిసిపోతే చాలండి. మరి దీనిలోకి 1 స్పూన్ వరకు నేను మెంతి పిండిని వేస్తున్నాను. మెంతుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పడితే పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ని అయితే 1 స్పూన్ వేసుకున్నానండి. కంప్లీట్గా మిక్సీ పట్టేసేసుకున్నాను. చూస్తున్నారు, ఆకు అనేది చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నానండి. మరి తక్కువ క్వాంటిటీనే కాబట్టి నేను ఒకేసారి పెట్టుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మొత్తానికైనా పెట్టుకోవచ్చు, లేదా కొద్దిగా ఎప్పుడు కావాల్సినంత పచ్చడి అప్పుడు తీసుకునైనా పెట్టుకోవచ్చండి. మరి నేను గోంగూర వేయించిన పాన్లోకే ఒక పెద్ద కప్పుడు ఆయిల్ అయితే వేసుకుని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఒక 1/2 స్పూను మెంతులు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, ఇంగువను కూడా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు సమయానికి లేదండి, నేను చూసుకోలేదు, అందువల్ల కరివేపాకు వేయలేదు. మీకు కరివేపాకు అందుబాటులో ఉన్నట్లయితే కరివేపాకును కూడా వేసేసుకుని ఆ తర్వాత మిక్సీ పెట్టినటువంటి ఈ గోంగూర పండుమిర్చి మిశ్రమాన్ని అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నేను చెప్పిన ఈ క్వాంటిటీకి 1/2 కప్పు సాల్ట్ అనేది సరిపోతుంది. లేదు కొంచెం పడుతుంది అంటే ఆకు పులుపు అనేది కూడా తెలుస్తుంది కదండి, పులుపుని బట్టి కూడా సాల్ట్ పడుతుంది. కాబట్టి మీకు ఏదైనా తగ్గింది అని అనిపిస్తే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదండి. మరి దీన్ని గాజు సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 నెలలు బయట ఉంటే ఉంటుంది, లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. మరి ఈ రెండింటిని కలిపి మీరు ఎప్పుడైనా పచ్చడి చేశారా? చేయకపోతే మటుకు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ మీరు ఈ టైప్లో పచ్చడిని అయితే పట్టకుండా ఉండరండి. మరి మన ఛానల్లో ఎన్నో రకాల పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు కావచ్చు, రోటి పచ్చళ్ళు కావచ్చు, చాలా రకాల పచ్చళ్ళు అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్గా ఉంది అని అనిపిస్తేనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఛానల్గా చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.